నామినేషన్ల సమర్పణకు మరో 2 రోజులే మిగిలిన వేళ నేడు నామినేషన్లు పోటెత్తనున్నాయి. ముహూర్తం పరంగా ఇవాళ మంచి రోజు కావడంతో చంద్రబాబు, జగన్, పవన్ సహా ప్రముఖులంతా ఇవాళే నామపత్రాలు సమర్పించనున్నారు. ఈ ఒక్కరోజే 4000 పైచిలుకు దాఖలవ్వొచ్చని ఈసీ భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. నామపత్రాల సమర్పణకు 25 వరకు గడువున్నా 23, 24 సెలవుల కారణంగా స్వీకరించబోమని ఈసీ ముందే ప్రకటించింది. చివరి రోజు హడావిడిగా ఎందుకని భావిస్తున్న అభ్యర్థులు చాలా వరకు ఇవాళే నామపత్రాలు సమర్పించేందుకు సన్నద్దమయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయవాడలోని మెజిస్ట్రేట్ ఎదుట హాజరై కుప్పంలోని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. జగన్ పులివెందులలో, పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే 2వ స్థానమైన భీమవరంలో ఇవాళ నామినేషన్లు దాఖలు చేస్తారు. అభ్యర్థులకు ఆయా పార్టీలు బీఫారాలు అందించడంలో జాప్యం, మంచి ముహూర్తాలు లేకపోవడంతో మందకొడిగా దాఖలైన నామినేషన్లు ఈ ఒక్కరోజే దాదాపు 4000 వరకు వస్తాయని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇదే సమయంలో శుక్రవారం హస్త నక్షత్రంతో పాటు తిథి కూడా విధియ రూపంలో కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. 22వ తారీఖున హస్త నక్షత్రం వచ్చింది, తిథి విధియ వచ్చింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ధ్రువ యోగం వచ్చింది. కరణం బాగుంది, ధ్రువ యోగం అంటారు. ఈ అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. అంటే కొంచెం శుభవేళలు, మంచి వేళలు చూసుకుని చేయడం మంచిది కదా అని. వీటిల్లో ముస్లింలు పోటీలు చేస్తూ ఉంటారు, క్రిస్టియన్స్ పోటీ చేస్తుంటారు, అనేక మంది. మరి వాళ్ళకి తిథివార నక్షత్రాలు ఏం లేవు కదండి అంటే వాళ్ళందరూ కూడా అభిజిత్ లగ్నాన్ని నిర్ణయం చేస్తారు. అంటే ప్రతిరోజు కూడా ఉదయం 11:48 నుంచి 12:10 దాకా అభిజిత్ లగ్నం అంటారు. ఈ కాలాన్ని నిర్ణయం చేసుకుని వాళ్ళు ఏ మతం వారైనా, ఏ కులం, అందరూ మనుషులే కదండి, వాళ్ళు ప్రయోజనాన్ని అంటే ప్రజల రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుచేత వీళ్ళు ముందు రక్షింపబడాలి కాబట్టి అభిజిత్ లగ్నాలు లాంటివి చూసుకుని వాళ్ళు ఆ ముహూర్తాల్లో చేస్తారు. నామినేషన్ల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఎన్నికల సంఘం ఆ మేరకు రిటర్నింగ్ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసింది.